50 సంఖ్యల సరాసరి 38, వాటిలో 2 సంఖ్యలు 45 మరియు 55ని తీసివేస్తే మిగతా సంఖ్యల సగటు ఎంత అంటారు. 50 సంఖ్యల సరాసరి అన్నాడు, 50 × 38 చేస్తే 50 సంఖ్యల మొత్తం వస్తుంది. దాంట్లో 45, 55 మొత్తం తీసేయమంటుంది, అంటే 100. రిమైనింగ్ ఎంత? 50 నెంబర్స్లో 2 నెంబర్స్ చేసినాం కాబట్టి రిమైనింగ్ 48 అవుతుంది. 50 కామన్ తీస్తే 38 - 2/48. 38 - 2 36 అవుతుంది. 36 అంటే 12 4s, 12 3s, 2 2s 2 25s. 25 3s 75, 75/2 37.5 అవుతుంది రిమైనింగ్. సో C is the right option. Right, next question. A is to B equal to 1/2 is to 3/8. B is to C equal to 1/3 is to 5/8. C is to D equal to 5/6 is to 3/4 అయితే A is to B is to D ఎంత అవుతుంది? సో ఫ్రెండ్స్ ఇక్కడ 1/2 is to 3/8 nothing but 8 is to, so A is to B nothing but 8 is to 6. 2 4s 2 3s. Next year 9 is to 15. 3 3s 3 5s. Next year 20 is to 18. 2 10s 2 9s. So now A is to B is to C is to D find out చేయాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ A is to B 4 is to 3 అవుతుంది, B is to C 3 is to 5 అవుతుంది, C is to D 10 is to 9 అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ A is to B is to C is to D 4 × 3 × 10 is to, next 3 × 10 is to 3 × 5 × 10 to next to 3 × 5 × 9. Okay, here 3 1s 3 1s 3 1s 3 1s cancel. Next remaining 5 2s 5 2s 5 2s 5 cancel. So remaining 8 is to 3 2s 6 is to 5 2s 10 is to 9. Okay, so option D. Next question. A మరియు B వరుసగా 5,000 రూపాయలు మరియు 6,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించారు. C 8,000 రూపాయల పెట్టుబడితో 3 నెలల తర్వాత వ్యాపారంలో చేరను. మరో 3 నెలల తర్వాత B వ్యాపారం నుండి విరమించుకున్నాడు. అయినా సంవత్సరాంతంలో వచ్చిన మొత్తం లాభం 21,000 రూపాయలు అయితే C యొక్క వాటా ఎంత? సో ఇక్కడ A అనే వ్యక్తి 12 months వ్యాపారంలో ఉండు, B అనే వ్యక్తి 6 months వ్యాపారంలో ఉండు, C అనే వ్యక్తి 9 months ఉన్నాడు. సో ఆల్ ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్లలో 3 3 zeros క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో రిమైనింగ్ చూస్తే ఇక్కడ ఏంటి 5,000 × 12 is to 6,000 × 6 is to 8,000 × 9. సో రేషియో ఆఫ్ ప్రాఫిట్ వాళ్ళకు పంచుకునే వాటాల నిష్పత్తి వస్తుంది మనకు. 3 నెలల 12, 3 గంటల 6, 3 నెలల 9, 2 4 8, 2 1 2 2. సో నౌ 2 2s 2 3s 2 1s. సో నౌ ప్రాఫిట్ రేషియో 5 is to 3 is to 6. సో టోటల్ ప్రాఫిట్ వచ్చేసి మనకు 8 8 6 14. 14 భాగాలకు 21,000. 21,000 అంటే 7 2 7 3 3,000. 2 1 2 1,500. సో 6 భాగాలకి ఎంత అవుతుంది? 6 1,500 9,000 రూపాయలు అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ 2008 సంవత్సరంలో 31% మంది ఉద్యోగులు పన్ను చెల్లించేవారు. పన్ను చెల్లించని ఉద్యోగుల సంఖ్య 20,700 అయినా మొత్తం ఉద్యోగుల సంఖ్య ఎంత అంటుంది. 31% పోతే 100లో 69% ఉంటుంది. 69%కు 20,700. మరి ఉద్యోగుల సంఖ్య అడిగింది కాబట్టి 100%కి ఎంత?
సో 69 3 అంటే 3 అంటే 300. ఓకే, 100 into 300 ఎంత, దట్ ఈక్వల్ 30,000. సో 30,000 మెంబర్ ఎంప్లాయీస్ ఇక్కడ ఉద్యోగులుగా ఉన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువును అమ్మడం వలన ఒక వ్యాపారికి 10% నష్టం వచ్చింది. ఆ వస్తువు యొక్క కొన్న ధర 15 రూపాయలు అయితే అమ్మిన ధర ఎంత? కొన్న ధర 15 రూపాయలు అంటుంది కాబట్టి 100%. 100%కి 15. మరి 10% నష్టంతో అమ్మింది కాబట్టి 100లో 90%. 90%కి ఎంత? సో 100%కి 15 అయితే 90%కి ఎంత? ఓకే, 0 0 క్యాన్సిల్. 9 into 15/10, 5 3s 5 2s 27/2, 13.5. నెక్స్ట్, 18,000 రూపాయలను 12% వార్షిక బారు వడ్డీ రేటుతో పెట్టుబడిగా పెడితే లీప్ సంవత్సరంలో 61 రోజుల తర్వాత వచ్చే మొత్తం డబ్బు ఎంత అంటారు? సో లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. 366 రోజులు అనేది 61 రోజులు ఎంత బాగా అవుతుంది సంవత్సరంలో. తీసుకున్నట్టు 61 1 61 6 1/6 సంవత్సరాలు అవుతుంది. ఓకే, 1/6 సంవత్సరాలు. సంవత్సరానికి ఎంత వడ్డీ రేట్ ఇచ్చిండు? 12% ఇచ్చిండు. 12% అంటే 1/6 సంవత్సరానికి ఎంత వడ్డీ పడుతుంది? 61 2% పడుతుంది. సో 2% ఆఫ్ 18,000. 2% ఆఫ్ 18,000 ఎంత ఉంది? 2 zeros cancel. 2 into 180, that equal 360. సో మొత్తం ఎంత అవుతుంది అంటుంది? 18,360. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో మొదటి సంవత్సరం 4%, రెండవ సంవత్సరం 5%, మూడవ సంవత్సరం 6% వడ్డీ రేట్ చెప్తున్నాను. సో ఫస్ట్ ఇయర్ 25,000 రూపీస్లో మొదటి సంవత్సరం 4% అంటే 4% వచ్చేసి 1/25 అవుతుంది. 5% వచ్చేసి 1/20 అవుతుంది. 6% వచ్చేసి 6/100 అంటే 3/50 అవుతుంది. 3/50. ఓకే, సో ఫస్ట్ ఇయర్ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% అండి. 1/25 అంటే 25. 4% అంటే మనకి ఎంత? 25,000కి 1,000 రూపీస్ వస్తుంది. దిస్ ఇస్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ 5% అండి. 5% అంటే మనకి ఏంటి? 5% ఇంకో 1% ఎక్స్ట్రా. 1% ఎక్స్ట్రా అంటే ఏంటి? 250 ఎక్స్ట్రా అవుతుంది. 250 ఎక్స్ట్రా అంటే ఇక్కడ ఎంత? 1250 అవుతుంది. సో 1250 రాగా నెక్స్ట్ 1000 మీద మళ్ళీ 5%. 1000 మీద 5% అంటే 1000లో 5% అంటే మనకు 50 రూపీస్ వస్తుంది. జనరల్గా 1000 50 రూపీస్ వస్తుంది. థర్డ్ ఇయర్ తీసుకుంటే 6% రావాలి. 6% అంటే 25,000లో 6%. 0 0 క్యాన్సల్. 5 1s 5 5s. ఓకే, 1500 వస్తుంది. మళ్ళీ అగైన్ 1250లో 3/50 అంటే 0 0 క్యాన్సల్. 5 1s 525s 75 రూపీస్ వస్తుంది. అగైన్ 1000లో మళ్ళీ 6% తీయాల్సి ఉంటుంది. 0 0 క్యాన్సల్. 5 1s అంటే 60 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ 50లో 6% అంటే 3 రూపీస్ వస్తుంది. ఓకే, సో 3 రూపీస్. ఇక్కడ మనం చూసినట్టయితే 3 + 5 8 వచ్చేటట్టు మనం తీసుకున్న ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి వస్తుంది. ఈ రెండు ఆప్షన్లో మనకి ఏంది? 1000, 2000, 3000, 3500, 3800, 3875, 78 + 60, 78 + 60 38. ఓకే, సో సెకండ్ ఆప్షన్ రైట్. నెక్స్ట్, ఏ ఒక్క పనిని 20 రోజుల్లోనూ బి అదే పనిని 30 రోజుల్లోనూ చేయగలరు? ఎన్ని రోజుల్లో వారిద్దరూ కలిసి ఆ పనిని పూర్తి చేయగలరు? ఏ 20 రోజులు అన్నాడు, బి 30 రోజులు అన్నాడు. 30 + 20 ఎంత? 50 అవుతుంది. 0 0 క్యాన్సిల్. 5 1 5 4
12 రోజులు. సో XY బై X ప్లస్ Y ఫార్ములా ఉంటుంది, A ప్లస్ B చేసే రోజులు. ఓకే, 12 days. నెక్స్ట్ వన్, నలుగురు వ్యక్తులు 12 ఎకరాల పంటను రోజుకు 9 గంటల చొప్పున పని చేస్తే 10 రోజుల్లో కోయగలరు. 5 వ్యక్తులు 16 ఎకరాల పంటను 8 రోజుల్లో కోయాలంటే రోజుకి ఎన్ని గంటలు పని చేయాలి అంటుంది. ఇక్కడ మనకు కాన్సెప్ట్ ఏంటంటే M1 H1 D1 బై W1 ఈక్వల్ M2 H2 D2 బై W2. సో నలుగురు వ్యక్తులు 9 గంటల చొప్పున 10 రోజుల్లో వస్తారు. ఎన్ని ఎకరాలు? 12 ఎకరాలు. ఎకరాలు ఏదైతే వర్క్ ఉందో అది W కిందకి పోతుంది. 16 ఎకరాలను 5 వ్యక్తులు రోజు 8 రోజుల్లో 16 ఎకరాలను ఎన్ని రోజుల్లో కోయగలుగుతారు? ఓకే, 5 1s 5 2s, నెక్స్ట్ 4 1s 4 2s, 2 2 క్యాన్సల్, 4 4s 4 3s, 3 1s 3 3s, 3 4s 12. ఓకే, 12 days. 4/1 తొట్టిని A అనే గొట్టం 3 గంటల్లో నింపగలదు. అదే తొట్టిని 3/1 భాగాన్ని B గొట్టము 2 గంటల్లో నింపగలదు. ఈ రెండు గొట్టాలను తెరిచి ఉంటే తొట్టి ఎంత సమయంలో నిండుతుంది? సో 1/4 ఇక్కడ 1/3. సో 1/4కి 3 గంటలు అంటే మొత్తం 12 గంటలు అవుతుంది. 1/3కి 2 గంటలు అంటే మొత్తం 6 గంటలు అవుతుంది. సో 2 × 6/18, 6 1 6 3 3 1 3 4, సో 4 గంటలలో నింపుతుంది. బెంగళూరు చెన్నై మధ్య దూరము 720 కిలోమీటర్లు. బెంగళూరులో 3 గంటలకు బయలుదేరిన రైలు 100 కిలోమీటర్ల సగటు వేగంతోనూ చెన్నై వైపు వెళ్తుంది. మరొక రైలు చెన్నైలో మధ్యాహ్నం 2:30 గంటలకు బయలుదేరి బెంగళూరు వైపు 120 కిలోమీటర్ల సగటు వేగంతో వెళ్తున్నది. ఆ 2 రైళ్లు కలుసుకునే సమయం ఎంత అంటుంది. చూడండి, ఇక్కడ ఈ 1/2 అవర్ డిఫరెన్స్ ఉంది. 1/2 అవర్ డిఫరెన్స్లో ఈ ముందుగా వెళ్ళింది ఎంత? గంటకు 120 కిలోమీటర్లు అంటే 1/2 అవర్లో ఎంత? 60 పోతుంది. సో 60 అంటే 720లో 60 తగ్గిస్తే ఎంత? 660 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 3 o'clock వాటి మధ్య దూరం 660 ఉంటుంది. మరి ఆపోజిట్ డైరెక్షన్లో జర్నీ చేస్తున్నాయి కాబట్టి టోటల్ సమ్ ఆఫ్ స్పీడ్స్ తీసుకుంటాం. ఎందుకంటే వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నప్పుడు వేగాల మొత్తం తీసుకుంటాం. వేగాల మొత్తం ఎంత అవుతుంది? 220 అవుతుంది. 0 0 క్యాన్సల్. 11 6 11 2/3 అంటే 2/6 6/3 అంటే 3 గంటలు. సో 3 గంటల తర్వాత కలుసుకుంటాయి. అంటే 3 o'clock బయలుదేరినాయి కాబట్టి 3కి 3 కలిపితే 6 pmకి దే మీట్ ఈచ్ అదర్. నెక్స్ట్, ఒక రైలు గంటకి 84 కిలోమీటర్లు ప్రయాణిస్తూ వ్యతిరేక దిశలో 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న వ్యక్తిని 4 సెకండ్లలో దాటెళ్ళిందంట. సో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తారు కాబట్టి వీళ్ళిద్దరు ఏంది వేగాల మొత్తము 90 km/h. మన 90 km/h ఇప్పుడు టైం ఇక్కడ సెకండ్స్లో ఉంది కాబట్టి 90 km/h నథింగ్ బట్ ఎంత? 25 m/s. ఓకే, 25 m/s. 4 సెకండ్లలో ఎంత దూరం పోయింది? ఇంటూ 4, సో 100 meters పోతుంది. 100 meters. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఒక పడవ యొక్క వేగము ప్రవాహ దిశలో మరియు ప్రవాహ వ్యతిరేక దిశలో 14 km/h 8 km/h అయిన ప్రవాహం యొక్క వేగం ఎంత అంటారు. ఇక్కడ ఇది నిలకడ నీటిలో వేగము, ఇది స్టిల్ వాటర్ తీసుకుందాం. స్టిల్ వాటర్ స్పీడు. దిస్ ఇది అప్ స్ట్రీమ్, ఇది డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్లో 8, డౌన్ స్ట్రీమ్లో 14 అన్నాడు. మనకు నిలకడ నీటిలో వేగం ఇది తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ రెండింటికి మధ్యన ఏముంటుంది? మనకు వచ్చేసేటువంటి ప్రవాహ వేగం ఉంటుంది. ప్రవాహ వేగం అంటే ఇక్కడ డౌన్ స్ట్రీమ్ డిఫరెన్స్ అప్ స్ట్రీమ్ బై 2. 6/2 అంటే 3 km/h. A, B అనే 2 మిశ్రమాలలో బంగారము, వెండి, కాపర్ నిష్పత్తి 2:5:9 నిష్పత్తిలోను మరి 1:3:8 2 మిశ్రమాలు సమాన పరిమాణంలో కలపగా ఏర్పడు ఫలిత మిశ్రమం Cలో బంగారము, వెండి, కాపర్ల నిష్పత్తి ఎంత అంటారు? 2:5:9 అంటారు. మొత్తం ఎంత? టోటల్ 16 parts అవుతుంది. 16 parts ఏంది? 2:5:9.
నెక్స్ట్ 1:3:8. సో టోటల్ 12 పార్ట్స్ వస్తుంది. 16 and 12 ఎల్సిఎం వచ్చేసి మనకు ఈక్వల్ సమాన నిష్పత్తిలో కలిపినట్టుంది కాబట్టి 16 and 12కి ఎల్సిఎం 48 అవుతుంది కాబట్టి 16 3s 12 4s. సో 3తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 3 2s 6 15 3 9s 27. నెక్స్ట్ 4 1s 4 4 3s 12 4 8s 32. ఓకే, సో 6 4 10 27 59. సో 4th ఆప్షన్ రైట్. ఈ క్రింది పటం నుండి యాంగిల్ AOC = 3x degrees + 1, యాంగిల్ COD = 2x degrees - 19, యాంగిల్ BOD = x degrees. అయితే x విలువ ఎంత అంటుండు. ఇక్కడ ఎప్పుడైనా ఇక్కడ రేఖీయ ద్వయం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఈ సరళరేఖ మీద ఒక సరళరేఖ మీద ఇట్లా తీసుకున్నప్పుడు ఒక కంప్లీట్ యాంగిల్ ఇది ఏర్పడితే అక్కడ ఎంత మనకు 180 degrees అనేది ఏర్పడుతుంది. సో 3x + 1 + 2x - 19 + x = 180 degrees. సో టోటల్లీ 2x 3x 6x అవుతుంది. 1 - 20 అవుతుంది. -20 అంటే -20 ట్రాన్స్ఫర్ చేస్తే సో -18, 180 + 18. సో 6x = 198 అవుతుంది. 6 1s 6 3s 6 3s. సో x = ఎంత? 33. సో నెక్స్ట్ క్వశ్చన్. సో sin square A cos square B cos square A cos square B sin square A sin square B cos square A cos square B. సో ఇక్కడ మనకి వాల్యూ ఎంత ఉంటుంది? sin square A cos square B + cos square A sin square B ప్లస్ ఇక్కడ sin square Aని 1 - cos square A రాద్దాం ఇంటూ sin square B. నెక్స్ట్ ఇయర్ cos square A 1 - sin square A ఇంటూ cos square B. సో ఇయర్ మనకు sin square B into 1 sin square B plus into minus cos square A into sin square B plus cos square B minus sin square A into cos square B. So minus plus cancel, here minus plus cancel, sin square B cos square B, sin square B plus cos square B 1. నెక్స్ట్ ఒక దత్తాంశంలోని ప్రతి విలువను 5 కలిపిన ఆ రాసుల అంకమధ్యం ఎంత పెరుగుతుంది? సో మొదటి అంకమధ్యం అనుకున్న దానికి 5 రెట్లు పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 4 5 ఉంది. అంకమధ్యం ఎంత? 3 4 5 9 12. 12/3 4 వస్తుంది. సో ప్రధానికి 5 కలిపినాము. ఇది 8 అయింది, 9 అయింది, 10 అయింది. అప్పుడు అంకమధ్యం ఎంత అవుతుంది? 9 అవుతుంది. 9 అంటే మనకి ఎంత? ఇక్కడ 5 కలిపినాం కాబట్టి ఇక్కడ అంకమధ్యం 4కి ఎంత? 5 పెరిగింది. బట్ ఎంత ఉంటే అంతే పెరుగుతుంది. ఎన్ని రెట్లు పెరిగితే అంతే పెరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 × 4 × 7 + 4 × 7 × 10 + 7 × 10 × 13 డాష్లో ఎన్నవ పదం ఎంత అంటుంది. సో ఈ సిరీస్లో 3 సిరీస్లు ఉన్నాయి. 1 ఫస్ట్ టర్మ్స్ తీసుకుంటే 1 4 7 డాష్ ఉంది. సెకండ్ వన్ 4 7 10 డాష్ ఉంది. థర్డ్ వన్ 7 10 13 డాష్ ఉంది. సో అంకశ్రేణిలో ఎన్నో పదం ఈక్వల్ ఏంటి? A + n - 1 × D ఉంటుంది అంకశ్రేణిలో ఎన్నో పదం. ఓకే, 1 4 7లో అంకశ్రేణి కాబట్టి ఎన్నో పదం ఏమవుతుంది? 1 + n - 1 × D అంటే డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ ఎంత? 3 ఉంటుంది. సో దట్ ఈక్వల్ 1 +
3n మైనస్ 3. సో 3n మైనస్ 2 అవుతుంది. 3n మైనస్ 2తో స్టార్ట్ అయింది ఇది. ఇక్కడ ఏంటంటే మనకు 3 సిరీస్లు ఉన్నాయి కాబట్టి 3 పదాలు ఉంటాయి కంపల్సరీ. సో ఫస్ట్ వన్ ఇది ఉంది. సెకండ్ వన్ టాలీ చేద్దాం. సెకండ్ వన్లో 4 ప్లస్ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 1 డిఫరెన్స్ 3నే అవుతుంది ఇక్కడ కూడా. 4 ప్లస్ 3n మైనస్ 3 దట్ ఈక్వల్ 3n 4 మైనస్ 3 ప్లస్ 1. సో ఇది అవుతుంది. నెక్స్ట్ టర్మ్ ఆల్రెడీ ఈక్వల్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ 2, -4 అనే బిందువు ఏ పదానికి చెందుతుందండి? కోఆర్డినేట్ జామెట్రీలో 4 పదాలు ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ పదంలో ప్లస్ ఉంటుంది, సెకండ్ పదంలో మైనస్ ప్లస్ ఉంటుంది, థర్డ్ పదంలో మైనస్ ఉంటుంది, ఫోర్త్ పదంలో ప్లస్ మైనస్ ఉంటుంది. ఇది ప్లస్ మైనస్ కాబట్టి ఫోర్త్ పదంలో ఉంటుంది, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఎల్సిఎం ఎంత కనుక్కోమంటుంది. ఎల్సిఎం కనుక్కోమన్నప్పుడు అన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. సో అన్ని ప్రైమ్ నెంబర్స్లో ఫస్ట్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ రాసుకోండి. 2 × 3 × 5 × 7 × 11. హైయెస్ట్ ఎక్స్పోనెంట్ అండి. 2కి 3 ఉంది, 3కి 3 ఉంది, 5కి 2 ఉంది, 7కి 4, 11కి 1. సో 2/3, 3/3 ఇక్కడ 2 ఉండాలి, 7/4 ఉంది. సో 20 క్వశ్చన్ ఫస్ట్ వన్ ఆప్షన్. సో లబ్ధంలో ఒకట్ల స్థానంలోని అంకె అంటాడు. 36 అంటే 6 తీసుకుంటాం, 18 అంటే 8 తీసుకుంటాం. నెక్స్ట్ 8 × 1 స్థానం ఎంత? 48 అంటే 8 అవుతుంది. సో ఇది అవుతుంది. 20 సెంటీమీటర్ల భుజం కాగల ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం. ఘనం సంపూర్ణతల వైశాల్యానికి 6a². 6 × 20 × 20 60 × 400. సో 2400. సో 2400 చదరపు సెంటీమీటర్లు ఉంటుంది. ఒక వృత్త వ్యాసాన్ని 75% పెంచితే దాని పరిధిలో పెరుగుదల శాతం ఎంత అంటుంది. ఎప్పుడైనా పెరిమీటర్లో మార్పు అనేది ఎంత పెరిగితే, సైడ్ ఎంత పెరిగితే పెరిమీటర్ అంతే పెరుగుతుంది. సో 75% అవుతుంది. ఒక పాచికను ఒకేసారి దొర్లించిన ఆ రెండింటిపై వచ్చే సంఖ్యల యొక్క లబ్ధము సరి సంఖ్య అయ్యే సంభావ్యత ఎంత అంటుంది. 2 పాచికలు దొర్లించినప్పుడు మొత్తం అనుఘటనల సంఖ్య 36 అవుతుంది. వాటిపై పడే సరి సంఖ్య లబ్ధం అంటే సరి సంఖ్య లబ్ధం 1తో 1 2 2, 1 4 4, 1 6 6. మరి 2తో అన్నీ వస్తాయి. 2 1ల, 2 2ల, 2 3ల, 2 4ల, 2 5ల, 2 6ల. 3తో ఓన్లీ 2 వస్తాయి. ఏంటివి? 3 2s, 3 4s, 3 6s. 4తో మళ్ళీ 6 వస్తాయి. 5తో మళ్ళీ 3నే వస్తాయి పేర్స్. 6తో 6 వస్తాయి. 6 6 18 9, 18 + 9 27. సో అనుకూలంగా 27 ఉంటాయి, టోటల్గా 36 ఉంటాయి. 9 3 9 4. సో 3/4. సంభావ్యత ఈక్వల్ ఏంటంటే అనుకూల ఘటనల సంఖ్య బై మొత్తం అవకాశాల సంఖ్య తీసుకుంటాం. మొత్తం అవకాశాలు 36 వస్తాయి. ఎందుకంటే 2 పాచికలు దొర్లించినప్పుడు 6 విధాలుగా పడవచ్చు కాబట్టి 2 పాచికలు దొర్లించినాం కాబట్టి 6² అంటే మొత్తం అవకాశాలు 36 ఉంటాయి. 27/36 అంటే 3/4. ఇక్కడ చూడండి, బేస్ సంఖ్య మీద 3 3 వస్తాయి అంటే 1తో మ్యాచింగ్ 3 వస్తాయి, 3తో 3 వస్తాయి, 5తో 3 వస్తాయి. సరి సంఖ్య మీద అన్నీ వస్తాయి ఎందుకంటే లబ్ధము అన్నాడు. ఇక్కడ లబ్ధము అన్నాడు. ముఖం మీద పడేటువంటి పాచికలు దొర్లించినప్పుడు లబ్ధము 2 1ల 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12. మళ్ళీ ఇట్లా మనకు మొత్తం 27 అవకాశాలు వస్తాయి కాబట్టి 27/36 అంటే 3/4. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. సో లాగరిథమ్స్లో log x బేస్ a. సో ఇక్కడ ఉన్నదాన్ని ఏంది 1/2 log x బేస్ a. నెక్స్ట్ దీన్ని 1/3 log x బేస్ a రాయొచ్చు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఫార్ములా log m a పవర్ n ఉందనుకో 1/n log m బేస్ a రాస్తుంది. సో ఇట్లలో అన్నిట్లలో ఇక్కడ 1, ఇక్కడ 1/2, 1/3 కామన్ ఇస్తే 1 + 1/2 + 1/3. సో టోటల్గా మనకు ఉన్నటువంటి log x బేస్ a. సో దట్ ఈక్వల్ 6 ఎల్సిఎం అవుతుంది. 6 1 6,
2 తీసుకుంటే 2 3 జా, 3 తీసుకుంటే 3 2 జా, log x base a, 11/6 log x base a. Okay, so first one is the right option.